హాయ్, అందరికీ నమస్తే. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఏ మనిషి అయినా ఎవరికైనా ఒక చెడు అలవాటు ఉందనుకోండి, ఏం చేస్తాం? ఆ చెడు అలవాటుని మానుకోవాలంటే 10 మందికి చెప్పి మానేయరా అంటాం. అది సిగరెట్ అయితే కానీ, మద్యపానం అయితే కానీ, అబద్ధాలు చెప్పడం అయితే కానీ, ఇంక ఏదైనా కానీ. ఎందుకని ఎందుకని అంటే మన స్నేహితులకి, మన బంధువులకి, మన ఊర్లో వాళ్ళకి, మన సరౌండింగ్స్ పర్సన్స్కి నేను ఈరోజు నుంచి మందు మానేస్తున్నాను అని చెప్తే, సిగరెట్ మానేస్తున్నాను అని చెప్పి చేయమని ఎందుకంటారంటే, నెక్స్ట్ టైము మనకి ఎప్పుడైనా తాగాలనిపించిన ఈ సొసైటీ గుర్తుకొస్తుంది. వాళ్ళందరూ ఎక్కడ అవహేళన చేస్తారని ఒక భయంతో అయినా సరే మనం తాగకుండా ఉంటాం. ఒక రెస్పెక్ట్తో అయినా తాగకుండా ఉంటాం. సో ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక చెడుని వదిలించుకొని ఒక మంచి మార్గం నడిపించేటప్పుడు 10 మందికి చెప్పి చేయమంటారు, అవునా కదా? అదేవిధంగా మనలో ఉండే భయాన్ని పోగొట్టుకోవడానికి 10 మందికి చెప్పాలి. 10 మందికి చెప్పి దాన్ని మానేయాలి. కానీ మనలో ఉండే భయాన్ని పోగొట్టుకోవడానికి కూడా 10 మందికి చెప్పే చేయాలి. అది ఏంటి అంటే, నేను ఒక 6 నెలల్లో ఒక మంచి ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఒక చదివేది అర్థం అవుద్ది, చదవగలను, రాయగలను, కానీ మాట్లాడాలంటే చాలా చాలా భయంగా ఉంది. నా ముందు ఎవరైనా ఉన్నా ఏమైనా అనుకుంటారేమోనని, వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారేమోనని, ఏదో ఎక్కడో తెలియని ఒక భయం అయితే నాలో ఉంది. దాన్ని ఈరోజు ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు అనగా 17th ఆగస్ట్ 2024. ఇప్పటి నుంచి నా స్పీచ్లన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. సో దయచేసి నన్ను, నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆదరిస్తారని, నేను మాట్లాడే నా ఇంగ్లీష్లో ఏదైనా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో మీరు క్రిటిసైజ్ చేసినా పర్లేదు, దాన్ని కామెంట్ రూపంలో నాకు పెట్టి నన్ను సరిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ 6 months లోపల, ఈ 6 నెలల లోపల అనర్గళంగా మాట్లాడటమే కాదు, మీకు మంచి గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం నేర్పిస్తాను. ఎవ్రీథింగ్ నా ఛానల్ ద్వారా ఈ 6 నెలల్లో మీకు ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం నేర్పిస్తాను. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ యామ్ ఐ ఇన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.